కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ల పంపిణీ అద్భుతంగా సాగుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని తాడిపరులో స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ పెన్షన్లు పంపిణీ చేశారు. జూన్ 12వ తేదీ నుండి కొత్త పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సూపర్ 6 సూపర్ డూపర్ హిట్ కొట్టిందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సకాలంలో 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద పేద వర్గాల వారికి అందించేటువంటి పెన్షన్ల కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా సాగుతూ ఉంది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మాటలు చెప్పారు. పెన్షన్లు మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, ఇక్కడికి ఇంటికి వచ్చి ఇవ్వరు, ఇలాంటి ఎన్నో కల్పితమైనటువంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక పరిపుష్టి లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రానికి 3,000 నుంచి 4,000 వరకు పెంచేసి, అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఏకాఏకిని 15,000 వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన మనకు సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి వాళ్ళ పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అద్భుతంగా సాగుతుంది. రేపు 12వ తారీఖు నుంచి మళ్ళీ కొత్త పెన్షన్ని మనం 2 సంవత్సరాలు పూర్తయి